అత్యంత ముఖ్యమైనటువంటిది. ఏ రిక్రూట్మెంట్ ఉన్నా కానీ మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నటువంటి రోస్టర్స్ అన్నిటికి కూడా సబార్డినేట్ సర్వీస్ రూల్స్, రూల్ ఆఫ్ రిజర్వేషను, రోస్టర్ను పాటించవలసింది. కానీ ఇలా రూల్ ఆఫ్ రిజర్వేషన్ను తుంగలో దొక్కి మీరు వాళ్ళను కాంట్రాక్టుగా ఆ రోజు నియమించుకున్నారు. రెగ్యులరైజేషన్లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ వయలేట్ చేసిర్రు. ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ వయలేట్ చేసి మీరు నియమించేటప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేనప్పుడు వాళ్ళని రెగ్యులరైజ్ చేసేటప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏ విధంగా పాటిస్తారు? మీరు ఇచ్చినటువంటి కోర్టుకి ఇచ్చినటువంటి కౌంటర్లలో కానీ అఫిడవిట్లలో కానీ ఎక్కడైనా కానీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ మేము పాటించలేదని చెప్పకుండా మీరు చాకచక్యంగా చేతుల పట్ట కొర్రమేను చేయిచారు చెర్లట్ట పడుతుందట మీరు కోర్టులో తప్పించుకున్నటువంటి మీ దొంగ వైఖరి కనిపించింది. ఈరోజు రెగ్యులర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చినటువంటి వాళ్లకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళకన్నా ముంగట వచ్చినటువంటి దొంగలు వాళ్ళకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు. ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పరిస్థితి ఏందని అడుగుతున్నాం. ఈ దొంగల వల్ల మాకు వయలేట్ అయినటువంటి ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 14 అనేటటువంటిది వయలేట్ అయింది. ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్టికల్ 16 వయలేట్ అయింది. కాబట్టి మీరు ఈ ప్రభుత్వం తక్షణమే చెప్తున్నాం, ఒకవైపు కాంగ్రెస్ వాళ్ళు రాజ్యాంగాన్ని పట్టుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడుతాం, బడుగు బలహీన వర్గాల హక్కుల్ని కాపాడుతాం, రాజ్యాంగ మౌలిక సూత్రాలను మేము పెంపొందిస్తాం, వాటిని ఎంతో ప్రజలలోకి తీసుకుపోతామని చెప్పుకుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ ఈరోజు గ్రూప్ 1లో జీవో 29 తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల మైనారిటీ వర్గాల ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల యొక్క చదువును భంగం కలిగించి ఉద్యోగాలు రాయకుండా కడుపు మీద కొట్టింది. అదేవిధంగా ఇవాళ రెగ్యులరైజేషన్లో కూడా రాజ్యాంగ విలువలను తుంగలో దొక్కుతుంది కాంగ్రెస్. ఇది అత్యంత కీలకము. 1000 కోట్లు మారడం ఒకటి, దొంగ సర్టిఫికెట్లు ఒకటి, అక్రమంగా వీళ్ళను రూల్ ఆఫ్ రిజర్వేషన్కి విరుద్ధంగా రెగ్యులరైజ్ చేయడం ఒకటి. ఈ 3 అంశాలు వీటిలో ఉన్నటువంటివి. దీన్ని ఇమ్మీడియట్గా సిఐడికి ఇచ్చినా కానీ దాని రిపోర్ట్లను బహిర్గతం చేయాలి. కాబట్టి ఎమ్మటే బహిర్గతం చేయాలి. దీన్ని సిబిఐకి ఎంక్వైరీకి ఇవ్వాలి. ఈ రెగ్యులరైజేషన్ కేసునని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. లేని పక్షంలో మీకు భర్తం అని కూడా చెప్తున్నాం.